హలో హాయ్ ఫ్రెండ్స్, మంచిగా ఉన్నారా అని కోరుకుంటూ ఇదైతే ఈరోజు వీడియో. మా వాళ్ళు అయితే నారెత్తారు, మేమైతే చూడడానికి అయితే పోయినాం. ఇదైతే ఈరోజు నార్వీకి కొంతమంది నారేయడానికి అయితే పోతారు. నిన్న సాయంత్రం అయితే మా డాడీ వేరే దగ్గర నార్వీకి వచ్చి కచలం బండితోటి ఆ పొలాలలోనైతే పనిచేసిండ్రు. మా డాడీ మా అమ్మ కొంతమంది నార్వీకుతాండ్రు, కొంతమంది అయితే నారేయడానికి అయితే పోతాండ్రు. చూడండి అట్లా లాస్ట్ ఉంటుంది బంటాలు, అందుకే కొంతమంది నారేయడానికి అయితే పోతాండ్రు. మా చుట్టుపక్కల వాళ్ళు అయితే అందరూ నారేసిండ్రు, మేమే లాస్ట్. ఈసారి అయితే అన్నీ తొందరగానైతే చేస్తాండ్రు, మాదే లేట్ అయింది ఈసారి. అక్కడ చూడండి వాళ్ళందరూ వేసిండ్రు, అటు మొత్తం పొలాలన్నీ వేసిండ్రు, మాదే లాస్ట్. మా వాళ్ళు అయితే అస్సలు ఆగుతలేరు. మా వాడుని జున్ను నారబంటంకి వెళ్ళి పోదామని మా డాడీ ఇట్లనైతే నార్వీ కింద అయితే అందులో చీరల గట్ట అయితే ఇగ్గుకపోతాండ్రు. చూడండి పిట్టలు అయితే ఫుల్ వచ్చినాయి, మంచిగా అనిపించింది. ఫస్ట్ అయితే కావడితోటి ఎత్తుకోపోయేటోళ్ళు, ఇప్పుడైతే చీరలతోటి గుంజుకొని పోతాండ్రు. మావనికి అయితే ఫిష్ ఎటైనా పోతే కథం ఫిష్ అని అయితే మస్తు ఆడుతాడు. జున్ను అయితే కట్ట తీసుకొని బురదలో మొత్తం ఇట్లా చేస్తుంది. చూడండి వాళ్ళ అల్లరి, జున్ను దగ్గర నుంచి తీసుకుంటాడు. ఇవ్వకపోతే మమ్మీ నాకు ఇవ్వమని చెప్పు అని జున్ను అయితే ఇచ్చింది. మావాడు జున్నురా ఫిష్ పడదామని అయితే తీసుకొని అయితే పోతాడు. అక్కడనైతే మొన్న సంక్రాంతి కదా అయితే ఎవరో బెలూన్స్ ఎగిరేసినట్టున్నారు. నారోళ్ళు చూసి అక్కడ పొలంలో అక్కడ బెలూన్స్ పడ్డాయి తీసుకురాపో అని అయితే అన్న తర్వాత పోయేసరికి బెలూన్స్ హార్ట్ అవి ఉంటాయి కదా, అవి పైకి ఎగిరేటి. చూడండి బురదలోనైతే పడ్డాయి, ఎట్లున్నాయి, ఎవరు ఎగిరేసిండ్రు అక్కడ అయితే వచ్చి పడ్డాయి. మా వాళ్ళకైతే తీసుకుపోతున్నా, మమ్మీ నాకు ఇవ్వి అని అంటాడు. మా వాడైతే అత్త నాకు ఇవ్వని జున్ను అంటుంది. తీసుకుపోతాను వాళ్ళిద్దరికి తొందరగా రాని వాళ్ళిద్దరు అయితే కొట్లాడుతాండ్రు బెలూన్స్ కోసం. వాళ్ళకైతే ఇచ్చేసిన బెలూన్స్ చూడండి పైకి ఎగిరెత్తుంది జున్ను, పైకి ఎగిరెత్తే మంచిగా పోతుంది పైకి. మా వానికైతే ఎగిరేయత్తలేదు పైకి, వదిలేయనంటే మొత్తానికి ఇట్లా కిందికి అంటాడు. చూడండి జున్ను బెలూన్ అయితే మంచిగా పోతుంది. మావానికి ఎగిరేయరాక కిందనే పోతుంది. జున్ను అయితే మస్తు పైకి పోతుంది మమ్మీ అని అంటాడు, ఫుల్ పైకి పోతుంది. చూడండి మావానికి ఎగిరేయత్తలేదు, అది బంటంలోనే పడుతుంది బురదల మొత్తం. మమ్మీ నా బెలూన్ బురదల పడ్డది అని అయితే అంటాడు. జున్నుది అయితే మమ్మీ మంచిగా పోతుంది పైకి పోతుంది అని అయితే అంటాడు. మాది కిందనే పడుతుంది బురదల. చూడండి జున్నుది అయితే ఫుల్ పైకి పోతుంది, బాగా పైకి పోతుంది. మావందేమో బురదల పడిపోయింది. చూడండి మంచిగా ఉంది కదా వ్యూ. ఇటు సైడ్ ఏమో చిన్నయ్య దేవుడు ఉంటాడు, చిన్నయ్య దేవునికి చూపిద్దాం అనుకున్నా కానీ మేమైతే స్నానం చేయలేదు కదా, అందుకే బురదతో ఉన్నాం, అక్కడికైతే పోలేదు. మళ్ళీ నెక్స్ట్ టైం అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తా చిన్నయ్య దేవుడిని మొత్తం. మా వాడు బెలూన్ పైకి ఎగిరెత్తాడు, ఈ బెలూన్ అయితే పైకి పోతుంది, మంచిగా గాలి వచ్చింది కాబట్టి పైకి పోతుంది. మమ్మీ నా బెలూన్ పైకి పోతుందని చూపిస్తాడు. చూడండి అది మా ఊరు, అక్కడ చిన్నయ్య దేవుడు ఉంటుంది. చూపిస్తా ఇంకొకసారి నెక్స్ట్ వీడియోలో, మంచిగా దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తా చిన్నయ్య దేవుడిని. చూపిద్దాం అనుకున్నా కానీ అంత దూరం అయితే పోలే, మా వాళ్ళు బురదలా మళ్ళీ దిగుతారని అయితే పోలేదు. మాకు చిన్నోడు ఉన్నాడు కదా, మొత్తం అటు ఇటు పోతాడు మడ్ల పొంటి. చూడండి బెలూన్ మళ్ళీ ఇంకొకటి ఎగిరెత్తాడు, అస్సలు ఇంటలేడు, జున్నుకి చినుగుడు ఇత్తలేడు. జున్నేమో మంచిగా సంబరపడుతుంది, బావా నాకు బెలూన్ ఈ బావా అని అంటే అస్సలు ఇత్తలేడు. ఇది కూడా బురదలనే పడుతుంది మొత్తానికి, అస్సలకి వింటలేడు. జున్నేమో బెలూన్ తీసుకొస్తా అని బురదలకు పోతా అంటుంది, అద్దురా అని అంటే అస్సలు వింటలేదు. చూడండి నారైతే సగం అయితే వంచిండ్రు, మా డాడీకి ఇట్లా ఇప్పుడు పీకింది, మళ్ళీ అట్లా లాస్ట్ బంటప్లోనైతే వంచేస్తాండ్రు. అవి తీసిన కొద్దీ బెలూన్స్ ఇవ్వు అని అయితే అంటాండ్రు. ఇక్కడనైతే అట్లా గుంజుకొని పోతారు. అట్లా బెలూన్ అయితే ఒకటైతే కింద పడ్డది, అస్సలు మాటనైతే అస్సలు వింటలేరు, నారైతే ఎత్తాండ్రు. అక్కడ లాస్ట్ బంటంలో నిన్న పనిచేసిండ్రు కదా, అక్కడనైతే నారెత్తాండ్రు. 14 మంది 15 మంది వచ్చిండ్రు.
ఫస్ట్ అయితే నారేసేటప్పుడు బతుకమ్మ పాటలు అవన్నీ పాడేటోళ్ళు. ఇప్పుడు అవంతా మొత్తానికి ఏమి లేవు. బతుకమ్మ పాటలు కాదు, ఇళ్ళలో ఏమన్నా ముచ్చట్లు జరుగుతానే కదా ఈ ఇళ్ళ బిడ్డ ఇట్లా ఇళ్ళ బిడ్డ అట్లా అని చెప్పుకుంటారు. బతుకమ్మ పాటలన్నీ బంద్ చేసిర్రు. మా డాడీ అయితే అక్కడ వంచిస్తాడు నారు. ఇక్కడ ఇంకొక ఆయననైతే నారు గుంజుకుపోవడానికి అయితే చూస్తాడు. అట్లా నారు చీరలో మొత్తం వేసి గుంజుకుపోతారు. ఫస్ట్ కావడితోటి తీసుకుపోయేటోళ్ళు. కావడితోటి భుజాలు నొత్తాయని ఇట్లనైతే తీసుకొని పోతాండ్రు. ఇంకా 2-3 అయితే వచ్చిండ్రు. వాళ్ళు ఆ బెలూన్ తీసుకురావడానికి అయితే బురదలు పోతాండ్రు, దొబ్బుకుంటారు. కింద పడతారంటే అస్సలు వింటలేరు. మళ్ళీ ఇట్లా పడిపోతాండ్రు. రిక్కిగాడైతే తీసుకొని వస్తాడు ఆ బెలూన్ని, తీసుకొచ్చి ఆడతాడు మంచిగా. ఇంకొకడేమో ఇక్కడ చూడండి ఒడ్డు పైన నిల్చున్నాడు. వాళ్ళకు సంబరం ఇట్లా ఆడుడంటే. వాళ్ళ మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా, ఇక వాళ్ళు కూడా ఇటే వచ్చిండ్రు. మాకు ఊరి దగ్గర కదా, సో అందుకే వాళ్ళు కూడా ఇటే వచ్చిండ్రు ఆడుకుందామని. మేము కనిపించిన తర్వాత చూడండి బెలూన్ అయితే తీసుకొని వస్తారు. మేమందరం ఎగిరెత్తామని బెలూన్స్ ఇవ్వమన్న తర్వాత అందరికి ఇచ్చిన. ఇస్తే ఒక్కరి మాత్రమే పోయింది, రిక్కీ అంది. రిక్కీ ఆడు ఫస్ట్ వదిలేసిండు. మా వంది ఎగిరెత్తానంటే అది కింద పడ్డది. ఈ రాహుల్ గాంధీ కూడా పైకి పోతుంది. మా వందేమో బురదలో పడ్డది. మమ్మీ నాకు ఎగిరేయత్తలేదు అని అంటాడు. జున్నుది కూడా బురదలో పడ్డది. తెచ్చుకోవడానికి అయితే పోతుంది రిక్కీ. మా వానికి అయితే ఇట్లా కాదు ఇట్లా అని చెప్తాడు. ఆయన అది పైకి పోతలేదు, అది వాటర్లో నానింది కదా అందుకే. మాడేమో ఇంకొక బెలూన్ కావాలి మమ్మీ అని అయితే అంటాడు. నేనైతే ఇవ్వలేదు పిట్టలు. చూడండి నారైతే అక్కడ వీకుతాండ్రు. కొంతమంది అటు నారు వేయడానికి పోయిండ్రు, కొంతమంది అయితే ఇక్కడ నారు వీకుతాండ్రు. మా వాళ్ళు నిన్ననే ఇది మొత్తం బంచి ఉంచిండ్రు. ఎందుకంటే నారు మీదకి వచ్చిన తర్వాత నాకు వేయండి, ఇటు రాండి, అటు పోండి, ఎవరు అందరని 14 మంది కదా, 14-15 మంది కాబట్టి అందరు కాబట్టి ఫస్టే వరుస ఉంచుకున్నది మా అమ్మ వాళ్ళు. మంచిగా ఉంది కదా, మంచిగా ఉందని ఉంచిన చిన్న క్లిప్పు. ఇది మా డాడీ ఇక్కడ పాము వచ్చింది అయితే చూసిన భయమైంది అయితే చెప్పిన తర్వాత వచ్చిండ్రు. ఇక్కడనైతే నారు బంటం, ఇది నిన్నటిది. నిన్న ఈవినింగ్ వీక్ మా డాడీ అక్కడ వేరే దగ్గర అలికినాం. నారు సరిపోలేదని. ఈసారి ఎవరికి అట్లా సరిపోలేదు కాబట్టి వేరే దగ్గర అలికితే అక్కడ నుంచి తీసుకొచ్చి నిన్ననైతే వంచిండ్రు. మా వాడు మళ్ళీ ఫిష్ ఆట ఆడతాడు. మస్తు ఇష్టం ఫిష్లు అంటే. నీళ్ళు కనబడితే చాలు మమ్మీ ఫిష్లు ఉన్నాయి అని అయితే అంటాడు. ఇది నిన్నటి వీడియో. నిన్న ఈవినింగ్ మా అమ్మ వాళ్ళు నారు తెచ్చిన తర్వాతనైతే మేము పోయినాం రమ్మన్న తర్వాత. ఇది నారు నిన్న కొంచెం బీకిండ్రు కొంతమంది వచ్చి. ఈరోజైతే మొత్తం బీకి నారైతే ఎత్తాండ్రు. ఇది నిన్నటి ఈవినింగ్ వీడియో. చూడండి మమ్మీ ఫిష్ అని అంటాను. ఫిష్ అంటే మస్తు ఇష్టం మా వానికి. ఇది నిన్న మా డాడీ తెచ్చిండు. నారు చాలదని నిన్ననే పరిచి ఉంచిండ్రు. మా డాడీ, మా తమ్ముడు, మా అమ్మ ముగ్గురు పంచి ఉంచిండ్రు. ఎడ్లు చూడండి, ఎడ్ల కచ్చల మీదనైతే ఫుల్ దూరం నుంచి అయితే తీసుకొచ్చిండు. ఇటు మా చుట్టుపక్కల వాళ్ళే అందరూ వేసిండ్రు, మేమే లాస్ట్. రైతు పడే కష్టం చూడండి. మొలకలు నాటిన నుంచి నారేసేదాకా, నారేసిన నుంచి వడ్ల గింజలు అయితే చేతికి వచ్చే వరకు వాళ్ళు పడే కష్టం అయితే మస్తు ఉంటుంది. వాళ్ళు పడే కష్టం అయితే మనం అయితే పడలేము. చూడండి ఎడ్ల మీదనైతే తీసుకొని వచ్చిండ్రు. అక్కడి నుంచి ఫుల్ దూరం 4 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు. ఇటు పక్కనే చెరువు ఉంటుంది, మాకు చెరువు దగ్గర ఉంటుంది అన్నమాట. చూడండి అట్లా ఉంటుంది. ఇవన్నీ నిన్న ఫస్ట్ జమ్మి కొట్టి ఉంచుకున్నారు అన్నమాట. అది చిన్న దేవుడు. ఇంకొకసారి చూపిస్తా ఆ వీడియో మొత్తం. మా వాడైతే అస్సలు కాగుతలేడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.